ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అవంతి శ్రీనివాసరావు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పొట్నూరు పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారాయన. అందులో భాగంగా భీమిలిలో మన గుర్తు ఏంటని ప్రజలను అడగ్గా అవినీతి లేని అవంతియే మా గుర్తు అంటూ జనం చేకొట్టారు. పొన్నూరు పంచాయతీలో ఇంటింటి ప్రచారం చేస్తూ అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. అక్కడి మహిళలు అవంతికి హారతులు పడుతూ జననీరాజనం పలికారు. జగన్ చేసిన అభివృద్ధి తెలుసని, అందుకే మళ్లీ వైసీపీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అవంతి తెలిపారు. ఏదేమైనా అవంతి గెలుపు తథ్యమంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. మన గుర్తు మన గుర్తు ఆచరణ మన గుర్తు అమ్మా మన గుర్తు మీరు ఆలోచించుకోవాలి. మన మీ గ్రామం కూడా ఇదే సెంటర్లో ఇదే చెట్టు కింద మన 5 సంవత్సరాల కాలంలో 15 సార్లు వచ్చాను. మీకు మరి నా దగ్గర రావాలంటే మీరు ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి రికమెండేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి నాయకులు రికమెండేషన్ అవసరం లేదు. సో నా దగ్గరికి వచ్చే ప్రతి సమస్యను కూడా చిన్నదైనా పెద్దదైనా స్పందించి మీకు సహాయం చేసే వ్యక్తిని అప్పటి నుంచి ఎవరిని ఇబ్బంది పెట్టి వ్యక్తుంటారు. ఈ విషయం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తెలిసింది, ఊళ్ళో అందరూ తెలుసు. కాకపోతే కొంచెం పార్టీ అభిమానం కూడా అలా మాట్లాడే తప్పలేదు. కాబట్టి మీ అందరూ కూడా ఇవాళ పార్టీగా చూడాల్సిన వ్యక్తులు చూడాలి. మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు, మన కష్టం సుఖం కలరించే వ్యక్తి ఎవరు తీసుకోవాలి ఎమ్మెల్యేగా. పైన జగన్ గారు వస్తే ఈ పథకాలతో పాటు ఇంకొక విశేషం ఉంది. జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందంటే రేపు మన ఈ విశాఖపట్నం ఉంది కదమ్మా, విశాఖపట్నం నుంచి ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన రాజధాని చేస్తాడు. మీరు అనుకోవచ్చు విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తే మనకేంటి ఉపయోగం అని. మీ ఊళ్ళో ఎంత ఉంది నాయుడు, భూమి ఎక్కడ ఎంత ఉంది? ఇల్లు వాకలు మాకు వచ్చాయి చక్కగా. పిల్లలకి మాత్రం ఇంకా ఆలోచించి చదువుకునే పిల్లలకి మాత్రం సాయం చేస్తే చాలా. ఆరోగ్యశ్రీ కూడా మాకు వచ్చింది, 25 లక్షలు పెట్టాడు. అప్పుడంటే క్యాన్సర్ ఉండేవాళ్ళు డబ్బు లేక చచ్చిపోయేవారు. ఇప్పుడు 25 లక్షల ఆరోగ్యశ్రీ అంటే సూపర్గా ఉంది. ఇంకా జగనే రావాలి, గెలిపించుకుంటాం. అవంతి గారిని కూడా గెలిపిస్తాం. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు. రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.